మన టీమిండియా ఒక అతిపెద్ద టెస్ట్ సంబరానికి సిద్ధమైంది. మన వాళ్ళు జనవరి 25వ తేదీ నుండి ఇంగ్లాండ్ టీంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. సో ఇంతకుముందు 2 జట్ల మధ్య జరిగిన సిరీస్లతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇంగ్లాండ్ వాళ్ళ అప్రోచ్ మారింది. అలాగే మన టీమిండియా చూసుకున్న ఇప్పుడు కూడా సొంత గడ్డ మీద పులులే. సో రేపటి నుండి స్టార్ట్ కాబోయే హై వోల్టేజ్ సిరీస్లో 2 జట్ల ఆటగాళ్లలో ఎవరి మీద ఎవరికి పై చేయింది, ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్ ఎన్నిసార్లు అవుట్ చేశాడు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఫస్ట్ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 జానీ బెయిర్స్టో వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్. ఎందుకంటే బెయిర్స్టో చాలా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు. మెయిన్లీ స్పిన్నర్స్ మీద అటాక్ చేస్తూ బ్యాటింగ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ అశ్విన్ మరియు జడేజా మీద అతనికి కొంతవరకు మంచి రికార్డు కూడా ఉంది. బట్ ఎనివే మన టీమిండియా పేస్ కోరం బుమ్రా అయితే ఇప్పటివరకు బెయిర్స్టోను కొంతవరకు ఇబ్బంది పెట్టాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 12 ఇన్నింగ్స్లో తలపడితే 52 పరుగులు ఇచ్చిన బుమ్రా అతను 3 సార్లు అవుట్ చేశాడు. అంటే బుమ్రా బౌలింగ్ లో బెయిర్స్టో యావరేజ్ కేవలం 17.3 ఉంది. సో ఫర్ షూర్ పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ కాకపోయినా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 4 శుభ్మన్ గిల్ వర్సెస్ జేమ్స్ అండర్సన్. ఇదైతే ఒక యంగ్స్టర్ మరియు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ మధ్య ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ సిరీస్ శుభ్మన్ గిల్కి ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే అతను గత కొన్ని సిరీస్లుగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. సో నార్మల్గా చూసుకుంటేనే గిల్ చాలా ఒత్తిడితో సిరీస్లోకి రాబోతున్నాడు. బట్ ఆ ఒత్తిడిని డబుల్ చేస్తూ జేమ్స్ అండర్సన్కు గిల్ మీద చాలా ఎక్సలెంట్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లో తలపడితే 31 పరుగులు మాత్రమే ఇచ్చి అతను 4 సార్లు అవుట్ చేశాడు. సో ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో ఒకే బౌలర్ మీద 4 సార్లు అవుట్ అయ్యాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అండర్సన్కు గిల్ మీద ఏ రేంజ్లో రికార్డు ఉందనేది. చూడాలి మరి ఈసారైనా గిల్ అండర్సన్ మీద పైచి సాధిస్తాడా, లేకపోతే అండర్సన్ తన డామినెన్స్ని కొనసాగిస్తాడనేది. నెంబర్ 3 బెన్ స్టోక్స్ వర్సెస్ రవి అశ్విన్. ఇదైతే సిరీస్లో ఉండబోయే బిగ్గెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అశ్విన్కి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే ఎంత ఇష్టమో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మీద ఉన్నట్టే బెన్ స్టోక్స్ మీద కూడా అశ్విన్కు చాలా మంచి రికార్డు ఉంది. అయితే ఈసారి బెన్ స్టోక్స్ యాజ్ ఎ కెప్టెన్కి ఇండియా టూర్కి రాబోతున్నాడు. అండ్ ఆల్సో బ్యాచ్ బాల్ అప్రోచ్తో మన టీమిండియా బౌలర్స్ మీద గట్టిగా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎనివే ఇప్పటివరకు చూసుకుంటే అశ్విన్ బౌలింగ్లో 23 ఇన్నింగ్స్లు ఆడిన బెన్ స్టోక్స్ 214 పరుగులు చేసి 11 సార్లు అవుట్ అయ్యాడు. అంటే అతని బ్యాటింగ్ యావరేజ్ అశ్విన్ మీద 19.5గా మాత్రమే ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చెప్పొచ్చు అశ్విన్ ఇప్పటివరకు బెన్ స్టోక్స్ను డామినేట్ చేశాడు. మరి ఈ సిరీస్లో కూడా అదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే స్టోక్స్ ఏమైనా కౌంటర్ అటాక్ చేస్తాడనేది చూడాలి. నెంబర్ 2 రోహిత్ శర్మ వర్సెస్ జాక్ లీచ్. మన టీమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. మెయిన్లీ హోమ్ టెస్ట్ సిరీస్ అంటే చెలరేగిపోయి ఆడతాడు. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియన్ టీంలో స్పిన్ బౌలింగ్ ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్ లో రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. సో రోహిత్ అయితే డెఫినెట్లీ స్పిన్ బౌలర్స్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇంగ్లాండ్ టీం నుంచి చూసుకుంటే మెయిన్ స్పిన్నర్ జాక్ లీచ్, పైగా అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ ఆల్సో అతనికి రోహిత్ శర్మ మీద కొంతవరకు మంచి రికార్డే కనిపిస్తుంది. సో ఇప్పటివరకు అయితే మొత్తం వీళ్ళిద్దరూ 6 ఇన్నింగ్స్లో తలపడగా 85 పరుగులు చేసిన రోహిత్ శర్మ అతని బౌలింగ్ లో 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. అంటే జాక్ లీచ్ బౌలింగ్ లో రోహిత్ యొక్క బ్యాటింగ్ యావరేజ్ 21.2గా ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా రోహిత్ శర్మ రేంజ్ యావరేజ్ కాదు. బట్ ఎనివే ఇప్పుడు మన హిట్ మ్యాన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మనం ఒక టాప్ నాచ్ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 1 జో రూట్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే ఒక సిరీస్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో మన టీమిండియా స్పిన్నర్స్ మీద మంచి రికార్డు ఉన్న ఒకే ఒక ప్లేయర్ జో రూట్. అతనికి అశ్విన్ మీద 70+ యావరేజ్ ఉంటే జడేజా మీద 80+ యావరేజ్ ఉంది. సో ఇండియాలో ఆడుతూ మన టాప్ 2 స్పిన్నర్స్ మీద ఇంత మంచి రికార్డు అయితే ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా లేదు. బట్ ఎనివే లాస్ట్ టైం జో రూట్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఆడేందుకు చాలా తడబడ్డాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్లో తలపడగా 55 పరుగులు చూసిన జో రూట్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. అంటే అతని బ్యాటింగ్ యావరేజ్ కేవలం 18.3గానే ఉంది. పైగా ఇప్పుడు అక్షర్ పటేల్ ఫామ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లు తీస్తున్నాడు. సో ఫస్ట్ షూర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్ లో మనకు చాలా కీలకం కాబోతున్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి మిగతా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మీద కూడా కొంతవరకు మంచి రికార్డే ఉంది. చూడాలి మరి మన కెప్టెన్ అక్షర్ పటేల్ ను ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాడు అనేది. సో గైస్ మన టీమిండియా మరి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఫస్ట్ మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.